ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్‌లైన్స్ అండి ఇది. 10వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి అప్డేటెడ్ న్యూస్ అయితే మనకి ఈరోజు వార్తాపత్రికలో రావడం జరిగింది. ఏంటి అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే 10 విద్యార్థులకు 6 మార్కులు కొలుపుతాం అనే యొక్క మెయిన్ హెడ్‌లైన్స్ అనేది మనకి వార్తాపత్రికలో రావడం జరిగింది. ఏంటి ఈ 6 మార్కులని చూసుకున్నట్లయితే హిందీకి సంబంధించినటువంటివి 2 మార్కులు, అలాగే ఆంగ్లానికి సంబంధించినటువంటి 4 మార్కులు యాడ్ అవుతాయనేసి మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ మార్క్సు ఎవరెవరికి యాడ్ అవుతాయి, ఎవరికి యాడ్ అవ్వదని కూడాను మనకి స్పష్టంగా అయితే వాళ్ళు రాయడం జరిగింది. అయితే ప్రశ్నలకు సమాధానం రాస్తేనే తప్పైనా ఇస్తారని కూడా ఇవ్వడం జరిగింది. 6వ తేదీ నుంచి అయితే పరీక్షల యొక్క మూల్యాంకనం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించడం జరిగింది ఈ యొక్క వార్తలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ సబ్జెక్ట్‌కి 2 మార్కులు, ఆంగ్ల సబ్జెక్ట్‌కి 4 మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. హిందీ పేపర్‌లో ప్రశ్నలు 3, 6 బిట్లలో కింద ఇచ్చిన ఐచ్ఛికాల్లో అక్షర దోషాలు ఉన్నందున ఒక్కో మార్కు చొప్పున 2 మార్కులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. అయితే విద్యార్థులు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉండాలని, సమాధానం తప్పైనా కూడా మార్కులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇండైరెక్ట్‌గా మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీగా అయితే ఆ క్వెషన్స్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలు 3, 6 బిట్లలో అయితే హిందీలో కంపల్సరీగా అయితే మీరు రాంగ్ ఆన్సర్ అయినా కూడాను కంపల్సరీగా అయితే అటెంప్ట్ చేయాలనే విషయం కూడాను మరొకసారి వాళ్ళు వ్యక్తం చేయడం కూడా జరిగింది. సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించడం కూడా జరిగింది. ఆంగ్ల భాష సబ్జెక్టు ప్రశ్న పత్రంలో 23వ ప్రశ్న పాఠ్య పుస్తకం నుండి కాకుండా వర్క్ బుక్ నుంచి అయితే ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది. అండర్‌లైన్ చేసిన 4 పదాలకు వ్యతిరేక పదాలు రాయాలంటూ 4 మార్కుల ప్రశ్న ఇచ్చారు. అయితే బ్లూ ప్రింట్‌కు వ్యతిరేకంగా ఇచ్చారంటూ ఫిర్యాదులు రావటంతో సబ్జెక్ట్ నిపుణుల కమిటీ పరిశీలించి అనంతరం ఈ ప్రశ్నలకు కూడా ఎలాంటి జవాబు రాసినా కూడాను 4 మార్కులు ఇస్తారని కూడాను నిర్ణయించడం జరిగింది. అయితే 2 సబ్జెక్టులకు 6 మార్కులు కలపాలనే సమాచారాన్నయితే జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించడం జరిగింది ఈ మెసేజు. అలాగే ఈ నెల 6వ తేదీ నుంచి పరీక్షల వాలిడేషన్ అదే మూల్యాంకనం అనేది ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఇందులో మనకి ఇండైరెక్ట్‌గా ఒక న్యూస్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీగా అయితే హిందీకి సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే ఇంగ్లీష్‌కి సంబంధించింది అవ్వచ్చు. ఏమైనప్పటికీ కూడా మీకు మార్క్స్ కంపల్సరీగా యాడ్ అవ్వాలంటే ఆ క్వెషన్స్‌కి మీరు కంపల్సరీగా అయితే అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసిన వాళ్ళకి రాంగ్ ఆన్సర్ అయినా పర్వాలేదు గానీ ఆన్సర్స్ ఇస్తారు. అటెంప్ట్ చేయకంటే ఎంప్టీ పేపర్స్ వస్తే మార్క్స్ అనేది యాడ్ అవ్వవని కూడా చెప్పడం జరిగింది ఇండైరెక్ట్‌గా. ఓకే. 10వ తరగతి ప్రశ్న పత్రాలు మనకు ఆల్రెడీ తెలిసిందే 6వ తేదీ నుంచి అయితే మనకి మూల్యాంకనం ప్రారంభమవుతుంది. ఇంకొక అప్డేటెడ్ విషయం చూసుకున్నట్లయితే 10థ్ క్లాస్ రిజల్ట్, ఇంటర్ రిజల్ట్‌కి సమాచారం కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది ఇంటర్మీడియేట్ 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలన్నారు. 10 రోజుల తేడాతో ఈ యొక్క ఫలితాలనేవి విడుదలవుతాయి. అయితే ముందుగా అయితే ఇంటర్మీడియేట్‌కి సంబంధించినటువంటి రిజల్ట్ ఇస్తారు. ప్రస్తుతానికైతే ఇంకా ఇంటర్మీడియేట్ ప్రశ్న పత్రాలనేవి మనకి ఇంకా మూల్యాంకనం జరుగుతుంది. ఈ నెల 9వ తేదీ వరకైతే ఈ ప్రాసెస్ అనేది జరుగుతది. తర్వాత ఫలితాలు విడుదల ప్రక్రియకి సంబంధించిన 5, 6 రోజులు పడుతుంది. ఎందుకంటే మూల్యాంకనం జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను వాళ్ళు సిస్టమ్‌లో అప్‌లోడ్ చేయాలి కాబట్టి మాక్సిమం 5, 6 రోజులు పడుతుంది. అయితే ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేసుకున్నా కూడాను ఈ నెల 3వ వారం తర్వాత అనగా మనకి 15వ తేదీ తర్వాత మాత్రమే మనకి ఇంటర్మీడియేట్ రిజల్ట్ అనేది ఫస్ట్, సెకండ్ ఇయర్‌దైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 10వ తరగతి ఫలితాలు ఈ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే మూల్యాంకనం అనేది 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకైతే కంటిన్యూ చేస్తారు. తర్వాత ప్రాసెస్ చేయడానికైతే 8, 10 డేస్ పడుతుంది. ఇది పూర్తవ్వగానే అంటే మేబీ ఈ నెల 25వ తేదీ తర్వాత మాత్రమే ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడాను 10థ్ క్లాస్‌కైతే గుడ్ న్యూస్ అయితే ఇది చెప్పుకోవాలి. 6 మార్కులైతే యాడ్ అవుతున్నాయి. అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అటెంప్ట్ చేయని వాళ్ళకైతే ఆ క్వెషన్ అనేది అలా ఆపేస్తుంటారు. మార్క్స్ మైనస్ అయితే అవుతుంటాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే కొన్ని వార్తాపత్రికలో రిమైనింగ్ వార్తాపత్రికలో ఇంకొక న్యూస్ కూడా జరిగిందండి. ఫిజిక్స్ కూడా మార్క్స్ యాడ్ చేస్తారా అనే విధంగా అయితే కొందరైతే అభ్యర్థులైతే అదే 10థ్ క్లాస్ అభ్యర్థులైతే అడగడం జరిగింది. అయితే ఫిజిక్స్ పేపర్‌లో హార్డ్‌నెస్ ఇచ్చారే తప్ప ఎటువంటి బ్లూ ప్రింట్‌కి గాని, ఔట్ ఆఫ్‌గా గాని ఏమి రాలేదు. అలాగే అందులో ఇండైరెక్ట్‌గా కొద్దిగా లాజికల్‌గా ఆలోచించే వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేసే విధంగా ఇచ్చారు. అంటే హార్డ్‌నెస్‌గా ఉందనేసి అయితే ఏపీ స్టేట్ మొత్తం కూడాను ఫిజిక్స్ ఎగ్జామ్ అయితే చిన్నపాటి స్ట్రగుల్ చేశారండి. ఎందుకంటే 50కి ఔట్ ఆఫ్ 50 ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళలో
వాళ్ళు అనుకున్న దీనికైతే పేపర్ రాలేదు. అయితే బాగా కష్టపడి కంటెంట్ ఎవరు నేర్చుకున్న టెక్స్ట్ బుక్ వాళ్ళకైతే మార్క్స్ అయితే 50 ఔట్ ఆఫ్ 50 వస్తాయి. ఓకే. థాంక్ యూ.